ఈరోజు తెల్లగొబ్బరి పచ్చడి చేశాను. తెల్లగొబ్బరి పచ్చడి ఏంటి అనుకుంటారా? అవునండి, తెల్లగా ఉన్న కాయ, ముద్రపోకుండా ఉండే కొబ్బరికాయ, మామిడికాయ, కొబ్బరికాయ పచ్చడి చేశాను. 4 ఐటెంతో ఈ పచ్చడి అయిపోతుందండి. గొప్ప ఆరోగ్యమైన పచ్చడి, గొప్ప రుచి అయిన పచ్చడి. చాలా సింపుల్గా అయిపోయేది. పని తక్కువ, ఖర్చు తక్కువ, రుచి ఎక్కువ, ఆరోగ్యం కూడా. ఈ కొబ్బరి పచ్చడి, ఈ పచ్చడి కనుక ఇలాగ అన్నంలో కలుపు తింటుంటే ఉత్తన్నం తినేస్తున్నావా అని అడుగుతారు. ఎందుకంటే తెల్లగా ఉంటుంది కదా పచ్చడి. మరి మనకి ఏదో కలర్ఫుల్గా కావాలి అనుకుంటే చుట్టాలు అయ్యి వచ్చినప్పుడు కొంచెం పోపు వేసుకుంటారండి. మినపప్పు అది వేసుకుని వేపి పోపు వేసుకుంటారు. చూసారా అన్నం ఎలా ఉందో? ఇలాగే ఉంది కదా కలిపిన. ఇది అందుకే దీన్ని తెల్ల కొబ్బరి పచ్చడి అన్నారు. చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో కొబ్బరి చెక్క ఉంటే, మామిడికాయ ఉంటే, పచ్చిమిరపకాయలు వేసి ఉప్పేసి చక్కగా మిక్సీ పట్టేసుకోండి. ఇలా పచ్చడి కమ్మగా తినేద్దరు. కానీ ఎన్ని మంచి ఐటమ్ ఉన్నా అది వదిలేస్తారు, ఇదే తింటారు. ఇది నిజంగా నిజం. ఒక్కసారి చేసుకోండి. నేను అన్నది నిజమని మీకు తప్పకుండా అర్థమవుతుంది. చూసారు కదా, నచ్చింది కదా? ఇంతేనండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.